ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమల కొండపైన దర్శనం యొక్క పరిస్థితిని గురించి, అలాగే టీటీడీ వారు మొదటి గడప దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తున్నారు, వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడగలరు. ముందుగా నిన్న అంటే జూన్ 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,872 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 37,236 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,64,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 30 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు కంటే ఎక్కువ సమయం కూడా పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 7 గంటల సమయం, 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతుంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం మరియు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా తిరుమల కొండపైన నిన్నటిలాగే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. 30 గంటల పాటు భక్తులు కంపార్ట్మెంట్లలో మరియు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. నిన్నటిలాగే ఈరోజు కూడా శిలా తోరణం వరకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది ఉందండి. అక్కడి వరకు కూడా వ్యాపించింది. జనాలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు రోడ్లలో కూర్చొని. ప్రస్తుతం టికెట్స్ లేని వారు తిరుమల దర్శనానికి వెళ్లకుండా ఉండటమే మంచిదండి. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సర్వదర్శనం టికెట్లు కూడా మీరు ముందు రోజు, ఈరోజు టికెట్లు కావాలి మీకు అంటే ముందు రోజు రాత్రి నుంచి టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో మీరు రాత్రి నుంచి ఉంటే మరుసటి రోజు తెల్లవారుజామున 12 గంటలకు కానీ, అంటే అర్ధరాత్రి 12 గంటలకు కానీ, లేదా తెల్లవారుజామున 2-3 గంటల నుంచి టికెట్స్ అనేవి ఇవ్వటం మొదలు పెడతారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రం 5 గంటల్లో దర్శనం అనేది అయిపోతుంది. భక్తులు ఈ విషయాలను గమనించి దీనికి తగినట్టుగా మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకొని తిరుమలలో స్వామివారి దర్శనానికి రావలసిందిగా మనవి. ఇప్పుడు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈరోజు జూన్ 18వ తేదీన, అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఓపెన్లో ఉంచుతారండి ఈ లక్కీ డిప్ని టీటీడీ వారు. జూన్ 20వ తేదీ లోపు ఈ లక్కీ డిప్లో భక్తులందరూ కూడా మీ యొక్క పేర్లని అప్లై చేసుకోవచ్చు. సేవా ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఏంటంటే, తిరుమలలోని ఆలయంలో గర్భగుడిలో స్వామివారికి కొన్ని అరుదైన సేవలను చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన. ఈ సేవల యొక్క కాస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సేవలకి నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఇలా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సేవలలో పాల్గొన్న భక్తులు స్వామివారిని అతి దగ్గర నుంచి, అంటే మొదటి గడప నుంచి కులశేఖర పడి అంటారు కదా, ఫస్ట్ స్వామివారి పాదాల దగ్గర ఉన్న గడపని, అక్కడ నుంచి స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అనేది భక్తులకు వస్తుంది. అందుకే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనేది చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. ఇందాక నేను చెప్పిన సేవలకి ప్రతి నెల కూడా చివరి వారంలో టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో ఈ విధంగా లక్కీ డిప్ అనేది ఓపెన్ చేస్తారు. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ గ్యాప్లో, ఈ మధ్యలో మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలనుకునే భక్తులందరూ కూడా మీ పేర్లను అప్లై చేసుకోవాలి. కనుక సెప్టెంబర్ నెలకి సంబంధించిన లక్కీ డిప్ని ఈ జూన్ 18వ తేదీన, అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఓపెన్ చేశారు. జూన్ 20 ఉదయం 10 గంటల వరకు మీరు ఈ లక్కీ డిప్లో పేర్లను అప్లై చేసుకోవడానికి టైం ఉంటుందండి. తర్వాత సెలెక్ట్ అయ్యారో లేదో అనేది జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అదే టీటీడీ వెబ్సైట్లో
సెలెక్ట్ అయ్యారా లేదా అనేది టీటీడీ వారు రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారండి. సెలెక్ట్ అయిన వారు ఆ సేవ యొక్క పేమెంట్ చేసేస్తే మీకు దర్శనం టికెట్లు అనేవి వచ్చేస్తాయి. లక్కీ డిప్ అప్లై చేయడం మాత్రం ఫ్రీ అండి. మీరు సెలెక్ట్ కాకపోతే ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్ని అప్లై చేస్తూ ఉండొచ్చు. రేపటి వీడియోలో నేను లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కనుక లక్కీ డిప్ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా భక్తులందరూ కూడా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశాన్ని పొందగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఒక భక్తుడు శ్రీవారి మెట్టు దగ్గర ఫోటో ఐడి ఏమన్నా చూపించాలా లేదా ఎవరికైనా ఇస్తారా టికెట్స్ అని అడిగారండి. శ్రీవారి మెట్ల దగ్గరే కాదండి, తిరుపతిలో మీరు ఎక్కడైనా దర్శనం టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఫోటో ఐడి అవసరం లేదు. ఆధార్ కాపీ ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మీ యొక్క ఆధార్ని స్కాన్ చేసి మీకు దర్శనం టికెట్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే ఇంకొక భక్తుడు దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఏ రోజుకు ఆ రోజు ఆఫ్లైన్లో అక్కడే హోమం అయ్యే దగ్గరే ఇస్తారా అని అడిగారండి. అవునండి, తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర ఉన్న గోశాలలో ప్రతిరోజు శ్రీవారి యొక్క దివ్యానుగ్రహ హోమం జరుగుతుందండి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుని హోమంలో పాల్గొన్న వారికి దర్శనం కూడా ఉంటుంది. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఈ శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేస్తారు. అయితే ఆఫ్లైన్లో కూడా మీరు అడిగినట్టుగా టికెట్లు అనేవి ఇస్తారండి. అక్కడే అలిపిరి మెట్ల వద్దనున్న గోశాల దగ్గర హోమం జరిగే చోటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు 50 నుంచి 100 టికెట్లను హోమం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఇద్దరుగానే ఈ టికెట్లు తీసుకోవాలి. అంటే ఒక టికెట్తో 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. ఇద్దరికి కలిపి దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది 1600 రూపాయలు. ఆ హోమం జరిగే చోటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 50 నుంచి 100 టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. మీరు ఆ టైంకి వెళ్తే దివ్యానుగ్రహ హోమం టికెట్లను తీసుకొని హోమంలో పాల్గొని ఆ రోజే స్వామివారిని కొండపైన దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. రేపటి వీడియోలో లక్కీ డిప్ ఎలా అప్లై చేయాలో మీకు నేను చూపిస్తాను. ఓం నమో వెంకటేశాయ.